వాతా9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించిన తలసాని, తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ భాజపా కమిటీలు ఎక్కడా, ఆరోపిస్తున్న వారు తెలంగాణ సాధించినప్పుడు ఎక్కడున్నారు అని ప్రశ్న. తెలంగాణ రాకపోతే ఆరోపణలు చేస్తున్న వారికి పదవి ఎక్కడిది అన్న మాజీ మంత్రి తలసాని. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్న రామచంద్రరావు, మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా ఉందని వెల్లడి. మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే మున్సిపాలిటీల విలీనమని వ్యాఖ్య. విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు శుభవార్త. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమాన ప్రయాణానికి అనుమతి. విమాన ప్రయాణంలో ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతి. అనుసరణ వల్ల వేగంగా గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా గుర్తింపు. శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ రూపకల్పన. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందన్న లోకేష్. 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల శంకుస్థాపనపై మంత్రి హర్షం. అమరావతిలో పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయని వ్యాఖ్య. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గి అభివృద్ధి దిశగా స్థిరమైన అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహాయం ఎంతో కీలకమైందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడంలో కేంద్రం నుంచి వస్తున్న మద్దతు అమూల్యమని, గతంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా నడిపించడానికి ఈ సహాయం బలంగా నిలిచిందని అన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులు, రుణ పరిమితుల సడలింపులు, ప్రాజెక్టుల ఆమోదాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలుగా మారేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టి వంటి కీలక రంగాలు కేంద్ర అనుసరణ వల్ల వేగంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ అడ్డంకులు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం బలపడిందని, ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మూడు ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలను ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విశదీకరించారు. కొత్త బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు, పట్టణాలు, రైతులు, చిన్న వ్యాపారాలు మరింత ఆర్థికంగా స్వావలంబులు అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో రుణాలు, సబ్సిడీలు, డిజిటల్ లావాదేవీలు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ రంగం బలపడటం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునాదులు దృఢపడటమని మంత్రి చెప్పారు. మరింత పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ఈ బ్యాంకుల విస్తరణ కీలకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేర్చుదలకు ప్రాధాన్యమిస్తూనే బ్యాంకింగ్ సదుపాయాలు అందని గ్రామాలకు కూడా సేవలు అందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోందని వివరించారు. రుణాల జారీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవన్నీ కొత్త బ్యాంక్ శాఖల ప్రారంభంతో మరింతగా పెరుగుతాయని మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఎన్పిఏలు వచ్చి 8% ఎన్పిఏలు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే
4R రూపంలో అంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రిఫార్మ్స్, రీక్యాపిటలైజేషన్ తో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా విలీనం చేసి ఈ రోజు ఎన్పిఏలను 8% నుంచి 0.7% కు తగ్గించి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓటు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా జీఎస్టీకి సపోర్ట్ చేసేటువంటి శక్తినిచ్చింది. జీఎస్టీ ద్వారా ప్రతి వ్యక్తికి ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి దాదాపుగా 1,200 నుంచి 1,500 నెలకి అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు, 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి 10,000 రూపాయలు, కారు కొనుక్కునే వాళ్ళకి 80,000 రూపాయలు, ఇళ్లు కట్టుకునే వాళ్ళకి 2 నుంచి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కి 0% జీఎస్టీ ట్యాక్స్ చేసి దేశం అంతా కూడా పేదవాడి మనసు గొచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిర్మలా సీతారామన్ గారని నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను మా ప్రాంతంలో మా లోకేష్ గారు నేను వెళ్లి ఎయిమ్స్ లో స్టాఫ్ లేదంటే వెంటనే 540 ఉద్యోగాలు ఇచ్చి ఎయిమ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఒక స్ఫూర్తి. అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే నేను 1 సంవత్సరం అయింది రాజకీయాల్లోకి వచ్చి కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్ గానే జీవితం ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తా ఉన్నా. ఈ విధంగా ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు పెట్టలే, మార్కెట్లేమో సంస్కరణలు కోరుకుంటాయి, రైతులేమో ఇంకా రాయితీలు కావాలంటాయి. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించేందుకు 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. ఈ చర్య పూర్తిగా అశాస్త్రీయం, ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకుని నిర్ణయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మిత్రపక్షమైన మజ్లిస్ కు లాభం చేకూర్చేందుకు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విలీనాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు, పౌర సంఘాలు ఏవి సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. విలీనంతో పన్నులు, పరిపాలనా బాధ్యతలు, మౌలిక వసతుల ఒత్తిడి భారీగా పెరుగుతాయని, చిన్న మున్సిపాలిటీలు గ్రేటర్ రాజకీయాలకు బలి అవుతాయని రామచంద్రరావు హెచ్చరించారు. ఇప్పటికీ జీహెచ్ఎంసీకి ఉన్న పరిధిలోనే అభివృద్ధి తక్కువగా ఉందని, ఇప్పుడు మరో 27 మున్సిపాలిటీలను జోడిస్తే పరిపాలన గందరగోళం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం కుదరదని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఏదైతే బీదవాళ్లకు చేసినటువంటి ఒక ఈ నష్టం ఏతుందో ఈ ప్రాంతంలో ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సామాన్యంగా ఏదైనా గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ నుంచి మర్జీ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎవరితో చర్చించడం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా కౌన్సిల్లో మీరు చేశారు వేరే మాట, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడారా, దానికి ఏదైనా మీరు అభిప్రాయ సేకరణ చేశారా? ఈరోజు మీరు హిల్ట్ పేరు మీద 9,000 చిల్లర లక్ష ఎకరాలని మీరు తీసుకువచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్గా మార్చారు. ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఇప్పుడు పన్ను ట్యాక్స్ పర్మిషన్ ట్యాక్స్ చేంజ్ అవుతుంది. బిల్డింగ్ పర్మిషన్లు, బిల్డింగ్తో పాటు మీకు రోడ్ వైడనింగ్లో చాలా ఇళ్ళు పోతాయి, సివరేజ్ లేదు, వాటర్ లైన్ లేదు. ఎప్పుడు వేస్తారు? వేసిన తర్వాత మీరు చేస్తే ఒప్పుకుంటాం. మీరు మొన్ననే గ్రామీణ ప్రాంతాలు తీసుకుని మున్సిపాలిటీ చేశారు, ఇవాళ దాన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు జిహెచ్ఎంసీలో. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ప్రభుత్వము దీని వెనక ఉన్నట్టు మ్యాలఫైడ్, ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ ద మ్యాలఫైడ్ ఇంటెన్షన్. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్స్, అదేవిధంగా మా ఈ యొక్క సంబంధించినటువంటి జిల్లా నాయకులు కూడా మేము మా ఎమ్మెల్సీస్ని డాక్టర్ లక్ష్మణ్ గారితో కూడా కూర్చోవడం జరిగింది. బీజేపీ అపోజెస్ ది మర్జర్ ఆఫ్ ది ఆల్ 7 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఇంటూ జిహెచ్ఎంసీ ఏరియా. ఇంకోటి ఏంటంటే దీన్ని ఏ విధంగా స్వరూపాన్ని ఏం పెడతారు? ఈ స్వరూపాన్ని మీరు ఎట్లా మారుస్తారు? 3 భాగాలు చేస్తారా? గతంలో ఢిల్లీ చేసినట్టు. ఢిల్లీ 3 భాగాలు చేసింది, వాళ్ళు ఫెయిల్ అయింది, మాట్లాడారు. అదేవిధంగా బెంగళూరు సంబంధించినటువంటిగా ఏదైతే చేశారో అది కూడా ఫెయిల్ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని తీసుకువచ్చి 3 భాగాలు చేస్తే ఇది ఒక మజ్లిస్ సంబంధించినటువంటి ఒక ప్రెజర్ మీద ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రెజర్ మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మజ్లిస్ పార్టీకు మీరు చేసేటటువంటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి రాష్ట్రంలో ఇంత తుగ్లక్ పాలన తాను ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని ధిక్కరించారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ అభివృద్ధికి ప్రాణం పెట్టి పనిచేసిందని, ప్రజలు కూడా ఆయనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ కేసీఆర్ నవంబర్ 29, 2009లో చేసిన ఆమరణ దీక్ష దేశ రాజకీయాలను కుదిపేసిందని గుర్తు చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేయడమే మాత్రమే చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 17% మాత్రమే కేటాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనుల సమ్మె కానివ్వండి, వంట వార్పిడి కానివ్వండి, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, లేకపోతే సంబంధ వర్గాలు అందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా జై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం. రెండోది పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్టుకు అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు. 1969 ఉద్యమాన్ని, 72 ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే. కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు మనం చూసినాం. మరి ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, సంబంధ వర్గాలతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం జరిగి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచి తద్వారా వారి యొక్క అమరణ నిరాహార దీక్ష ద్వారా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వం మరి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మన కళ్ళారా చూసినాం. ఈరోజు నిన్న మొన్న ఇప్పుడు మాట్లాడే వాళ్లకు సోయలేనటువంటి మాటలు మాట్లాడుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈరోజు పిసిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, బీజేపీ పార్టీ ఎక్కడిది, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కడిది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవరు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. చిన్న పిల్లగాని నుంచి ముదసిలి వాళ్ళ వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయలేదని రాజ్యసభ సభ్యుడు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఘాటుగా విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత, బీసీ సంక్షేమం కోసం ఏటా 20,000 కోట్ల కేటాయింపు ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అబద్దపు వాగ్దానాలేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ అని
చెప్పి కూడా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజకీయ మాయ చేసిందని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో చైతన్యవంతమైన బీసీ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజు దూరంలో లేదని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని, ప్రజలే త్వరలో కాంగ్రెస్ ను దాని వాగ్దాన వ్యతిరేకతకు సరైన బుద్ధి చెప్పే సందర్భం రాబోతుందని డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మీ నోళ్లు మూతపడ్డాయి. ఎందుకు మీరు కులగణన చేయలేదు? ఈ రకంగా దశాబ్దాలుగా మోసం చేసి దగా చేసిన మీరు మమ్మల్ని ఇవాళ విమర్శించేది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 1931 తర్వాత ఇవాళ జనగణనలో కులగణన చేపడుతున్నటువంటి మహానుభావుడు అభినవ మహాత్మా జ్యోతిబా పులే అంటే అది నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఇవాళ మొత్తం సమాజం ఇవాళ బీసీ సమాజం గమనిస్తుంది. ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినారంటే అన్ని వర్గాల యొక్క మద్దతు అనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ కనీసం ఇవాళ స్థానిక సంస్థల్లో మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు 1998లో 34% రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ 2025లో 42% ఇస్తాను. మీరు 17% కుదిస్తే నైతిక బాధ్యత వహించి మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సింది పోయి మీరు కేవలం ఇవాళ పార్టీ ప్రేమతో జరిగే ఎన్నికలను రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థులకు 42% మేము టికెట్లు ఇస్తామని చెప్పండి. ఎవరిని మోసం చేస్తున్నాం మీరు? తడి గుడ్డతో గొంతు కోసేటువంటి మీ యొక్క మరి ఈ యొక్క గుంటకాడి నక్కలాగా ఈరోజు అధికారం కోసం మీరు ఏ రకంగా అరులు చాస్తున్నారో మొత్తం సమాజం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. నేను అడుగుతున్నాను ఇవాళ సూటిగా, ఆనాడు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిన మీరు ఇవాళ కనువిప్పు కావాలా? ఏ రకమైనటువంటి దోపిడీ చేస్తారు, ఏ రకమైన మోసం చేస్తున్నారు? చివరికి మీరు ప్రభుత్వం మొత్తం కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్గా ధర్నా చేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాట్లాడిన మీరు ఇంత మోసం తెలంగాణ ప్రజలను కనీసం మీ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సైతం హాజరు కాలేదు. రోల్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా మీ ధర్నాకు రాలేదంటే కనీసం పార్లమెంటులో కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఏనాడని ప్రస్తావించారని అడుగుతుంది. ఇవాళ 50% సీలింగ్ విషయంలో ఏనాడని మాట్లాడారా మీ ఎంపీలు? ఇంతసేపు ఎస్ఐఆర్ పేరు మీద పార్లమెంట్ అడ్డుకున్న మీరు కనీసం నోరు విప్పని మీరు ఏ రకంగా ఇవాళ మీరు కితాబునిస్తారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక ఉద్యమానికి తెరలేపి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ముఖ్యంగా బీసీలను ఏకం చేసి ఏ రకంగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ఇవాళ కాంగ్రెస్ మరి నాపరూపం లేకుండా చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఆ రకంగా ఒక వాతావరణం ఇవాళ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటిగా ఏ రకంగా స్పష్టం చేశామో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ చెయ్యగలిగింది మాత్రమే చెప్పే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాం, చెప్పింది మాత్రం అమలు చేసి తీరుతాం. అది భవ్యమైనటువంటి అయోధ్యలో రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా వెనుకంచ వేసే లేనటువంటి పరిస్థితి ఇవాళ. హెచ్ఏఎల్టీ పాలసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. నిజం ప్రజల ముందు పెట్టేందుకు మంత్రి ఉత్తమ్ అదే ధైర్యం చూపాలన్నారు. నాడు భూ బదిలీ, భూ కుంభకోణాలపై బీఆర్ఎస్ అవినీతి బయట పెడతామని భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు హెచ్ఏఎల్టీ కేసులో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను కొన్ని ప్రభావశీలులకు అప్పగించే విధంగా పాలసీలను రూపొందిస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా చెప్పాలంటే బహిరంగ చర్చ తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ముఖ్యమని, ప్రజల ముందు నిజాలు బయట పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రేపు 11 గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను. లేదా మీరు ఏ స్థానంకి రమ్మన్నా, ఏ ప్లేస్కి రమ్మన్నా నేను
దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం అవినీతికి అలవాటు పడి, కుంభకోణాలకు అలవాటు పడి, సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హిల్ట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము, అదే రకంగా మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. శబరిమల దేవుడు అయ్యప్ప భక్తులు ఇప్పుడు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి జనవరి 20 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుందని తెలిపారు. శబరిమల యాత్ర సమయంలో ఇరుముడిని దేవుడి ప్రతీకగా భావించి భక్తులు శిరస్సుపై ధరించే సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీలు పూర్తయ్యాక యాత్రికులు తమ ఇరువుడిని నేరుగా విమాన క్యాబిన్లో తమతో తీసుకెళ్లవచ్చు. యాత్రికుల విశ్వాసాలు, సాంప్రదాయాలను గౌరవించడమే ఈ నిర్ణయానికి కారణమని కేంద్రం స్పష్టం చేసింది. శబరిమల వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో ప్రపంచంలోనే ఎత్తైన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు మంత్రులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, వేద ఘోషాల మధ్య ఆవిష్కరణ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు శ్రీరాముడి పరమోన్నత స్థానముందని, దేశం ఐక్యతకు శ్రీరాముని ఉపదేశాల ఆదర్శమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గోవా భూమి ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయమని, ఇలాంటి విగ్రహం దేశ పర్యాటక రంగానికి పెద్ద బలం అవుతుందని అన్నారు. విగ్రహ శిల్పకళ, కాంస్య నిర్మాణం, సూక్ష్మ డిజైన్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు, సందర్శకులు ఈ ఘనోత్సవాన్ని చూడటానికి భారీగా తరలివచ్చారు. పరకామణి కేసు విషయంలో సిఐడి విచారణను ఎదుర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 2 గంటల పాటు అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పరకామణిలో దొంగతనం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. తన హయాంలో ఈ ఘటన జరిగిందని అడిగినా తాను బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాతే విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఆ రోజు ఈ అంశాన్ని ఎవరు దాచారో తనకు తెలియదని స్పష్టం చేశారు. విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేసిన సుబ్బారెడ్డి తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నవారు నిజాలను అర్థం చేసుకోవాలని సూచించారు. పరకామణి వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందన్న దోషులు ఎవరైనా శిక్ష తప్పదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి.
వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారించాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో భారీ గంజాయి రవాణా ముఠాను పోలీసులు బస్టు చేశారు. 3,80,00,000 రూపాయల విలువ చేసే 760 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు సఫలమయ్యారని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వివరించారు. ప్రత్యేక దళాలు ఆధారాలను అనుసరించి నిర్వహించిన దాడుల్లో 5 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయి రవాణా కోసం ఉపయోగించిన బొలేరో వాహనం, 4 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. అక్రమ రవాణాపై పోలీసులు నిఘా మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ భారీ పట్టివేత చోటు చేసుకుంది. ఏఎస్పీ నవజ్యోతి మాట్లాడుతూ అడ్డదారుల్లో నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సో ఇది కేస్ డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ కేసులో దేర్ ఆర్ 7 అక్యూజ్డ్. ద మెయిన్ కింగ్ పిన్ అక్యూజ్డ్ ఇస్ A1. ఇప్పుడు పేరు చెప్పలేదు అంటే వి షుడ్ నాట్ రివీల్ ద నేమ్. సో A1 and A2, he has multiple cases in different police stations. సో A1 పైన 6 కేసెస్ ఉన్నాయి. ఒక బంపాలో ఉన్నాయి, చింతపల్లిలో ఉన్నాయి, కొయ్యూరులో ఉన్నాయి, రంపచోడవరంలో ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ. బంపాలో అరౌండ్ 1200, more than 1200 kgs ఆఫ్ గాంజా కేసెస్ ఉన్నాయి. సిమిలర్లీ ఇది రంపా ఏరియాలో more than 1100 kgs గాంజా దే హ్యావ్ ఆల్రెడీ కాట్. అండ్ అబ్రహం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అక్యూజ్డ్ ఇన్ దట్ FIR registered. సో ఇంకొకటి హిజ్ అసోసియేట్స్ దీనిపైన ఒక సిమిలర్లీ 4 కేసెస్ ఉన్నాయి. A5 పైన దేర్ ఆర్ 3 కేసెస్ NDPSS అండ్ ఆల్ ఆర్ కమర్షియల్ క్వాంటిటీస్. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు. తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏండ్లు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు, అప్పటికీ లక్ష్మణ్ ఇంకా పుట్టలేదు. అలాంటి లక్ష్మణ్ రాహుల్ కుటుంబంపై మాట్లాడడం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి హితవు పలికారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు, FCI ఏర్పాటు చేశారు, పెత్తందారు భూములు పేదలకు పంచారు, పల్లెలకు బ్యాంకులను తెచ్చారు, బాలానగర్ BDL లాంటి కంపెనీలు తెచ్చారు. ఎక్కడైనా బీజేపీ ఇలాంటి కంపెనీలు తెచ్చింది అని చెప్పగలుగుతారా అని లక్ష్మణ్ను జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చారు. దేశంలో IT అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఆలోచనలే కారణం. హైటెక్ సిటీ డిజైన్ అంతా రాజీవ్ గాంధీ టెక్నాలజీ నుండే తెచ్చారు. ఇంత అభివృద్ధి బీజేపీ పాలిన రాష్ట్రాల్లో ఉందా అని అడిగారు. ఇంత చరిత్ర కలిగిన కుటుంబానికి 3 MP పదవులు ఎందుకు అని లక్ష్మణ్ మాట్లాడడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమని విమర్శించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే, మీరు పుట్టక ముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు, అప్పుడు మోతీలాల్ గారు యాజ్ ఎ అడ్వకేట్గా వారు తెలుగు కాశ్మీర్ పండితులు వాళ్ళు.
కాశ్మీరు పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్స్. కాశ్మీరు పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము, దేశ ప్రజల ఆరాటము, పోరాటము, దేశ స్వతంత్ర పోరాట భాగంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఈ చరిత్రని డాక్టర్ లక్ష్మణ్ గారు ఛాలెంజ్ చేయగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయగలుగుతారా? నంబర్ 1 ఇది కాదు అని